ఈ వీడియోలో కీ టేక్అవే ఏంటి అంటే, ప్రైస్ అనేది ఎప్పుడైనా సెల్ సైడ్ లిక్విడిటీని హయ్యర్ టైం ఫ్రేమ్లో సెల్ సైడ్ లిక్విడిటీని అండ్ బై సైడ్ లిక్విడిటీని స్వీప్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా రివర్సల్స్ చూడకపోవడమే బెస్ట్. ICT 2022 మెంటర్షిప్ ఎపిసోడ్ 25 డైలీ రిబ్యాలెన్స్ థియరీ. డు నాట్ ట్రై టు పిక్ టాప్స్ అండ్ బాటమ్స్. ఈ వీడియో బేసికల్గా మనకి సెల్ సైడ్ లిక్విడిటీ అండ్ బై సైడ్ లిక్విడిటీ పర్జ్ అయిన తర్వాత కంటిన్యూషన్స్ చూడాలా లేకపోతే రివర్సల్స్ చూడాలా అనే దాని మీద ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైజ్ యాక్షన్, కరెంట్ ప్రైజ్ యాక్షన్ మనం చూసుకుంటే ఇక్కడ ప్రైజ్ అనేది క్లియర్గా ఒక పర్జ్ ఇచ్చింది, పైకి మూవ్ అయింది, మళ్ళీ అగ్రెసివ్గా డౌన్కి మూవ్ అయింది. ఈ లోని ప్రైస్ బ్రేక్ చేసింది. ప్రైస్ ఈ లోని బ్రేక్ చేసిన తర్వాత కింద ఎలా క్లోజ్ అయిందో చూడండి. ఇది అగ్రెసివ్గా డౌన్ క్లోజ్ అయింది. ఐ మీన్ నెక్స్ట్ డైలీ క్యాండిల్ ఎట్ సైడ్ ఉండొచ్చు. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోయింది నెక్స్ట్ డైలీ క్యాండిల్ బయాస్ అనేది ఎలా ఫామ్ చేయొచ్చు అని. ఇక్కడ చూసుకుంటే ఈ ప్రైస్ అనేది అగ్రెసివ్గా ఇట్లా డౌన్ క్లోజ్ అయినప్పుడు నెక్స్ట్ డైలీ క్యాండిల్ బయాస్ మనకి ఆల్మోస్ట్ బియరిష్. ఇక్కడ డైలీ రిబ్యాలెన్స్ థియరీ అనేది ఎక్కడ వస్తుంది? ఇది ప్రజెంట్ క్యాండిల్, దీనికంటే ముందు ఉన్న క్యాండిల్ ఇది. ఓకే, డైలీ రిబ్యాలెన్స్ ఏంటి అంటే ఈ ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ క్యాండిల్, రైట్? వెళ్ళి ఈ ప్రీవియస్ క్యాండిల్ లెక్క లోని రిబ్యాలెన్స్ చేసినప్పుడు మనం డైలీ రిబ్యాలెన్స్ అంటాం దాన్ని. హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇది ఫస్ట్ క్యాండిల్. ఓకే, అండ్ ఈ డే అనేది ఇక్కడ మనకి అగ్రెసివ్గా క్లోజ్ అయింది అనుకోండి, అండ్ నెక్స్ట్ డే అనేది ఓపెన్ అయ్యి ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క ఈ లోని ట్యాప్ అయినప్పుడు మనం దాన్ని ఇమ్మీడియట్ రిబ్యాలెన్స్ ఆర్ డైలీ రిబ్యాలెన్స్ అంటాం. అది షార్ట్ టర్మ్ అంటే స్కాల్పింగ్ టైం ఫ్రేమ్స్లో అయితే మనం దాన్ని ఇమ్మీడియట్ రిబ్యాలెన్స్ అంటాం. ఒకవేళ డైలీలో ఈ క్యాండిల్ని ప్రైస్ అనేది ఇట్లా ట్యాప్ అయినప్పుడు దాన్ని మనం డైలీ రిబ్యాలెన్స్ అంటాం. ఓకే, సో దీన్ని మనం ఎగ్జాంపుల్లో చూసుకుంటే ఈ ప్రైస్ అనేది ఈ లో కింద అగ్రెసివ్గా క్లోజ్ అయింది, అంటే స్వీప్ లేదు, లిక్విడిటీ స్వీప్ లేదు, అగ్రెసివ్గా క్లోజ్ అయింది. ఫస్ట్ స్లైడ్లో చెప్పుకున్నట్టు దీన్ని మనం లిక్విడిటీ సెల్ సైడ్ లిక్విడిటీ స్వీప్ అయిపోయింది కదా, ఇమ్మీడియట్గా మనం బైస్ చూడొచ్చు అనే కాన్సెప్ట్ ఉండదన్నమాట. ఇందులో ఏంది అంటే ప్రైస్ అనేది అగ్రెసివ్గా క్లోజ్ అయింది, మనం ఇమ్మీడియట్గా బైస్ అనేటివి చూడలేము, సెల్ సైడ్ లిక్విడిటీ పర్జ్ అయిపోయింది కదా అని. మన బయాస్ స్టిల్ బియర్ష్, ఎందుకంటే మనకి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు డైలీలో, డైలీ క్యాండిల్ బయాస్. సో ఈ నెక్స్ట్ క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ క్యాండిల్ వచ్చేసి ఈ లోని బ్యాలెన్స్ చేసినప్పుడు మనం దీన్ని డైలీ రీబ్యాలెన్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం 1 అవర్ చార్ట్లో చూసుకుంటే ఇది మనం చూసుకున్న అగ్రెసివ్ క్యాండిల్. ఓకే, ఈ క్యాండిల్ ఇది ప్రైస్ యాక్షన్ 1 అవర్లో. సో నెక్స్ట్ క్యాండిల్ అనేది ఓపెన్ అయింది, నెక్స్ట్ డే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి ట్రేడ్ అవుతూ ఈ క్యాండిల్ లోని, ఐ మీన్ ఫ్రైడే క్యాండిల్ లోని, ఈ లోని ప్రైస్ అనేది ఇక్కడ రీబ్యాలెన్స్ చేసింది. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే సమ్ కైండ్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్. డైలీ అనేది మనం జస్ట్ బయాస్ కోసం చూస్తాం. యాజ్ అన్ ఇంట్రాడే ట్రేడర్స్గా మనం డైలీ క్యాండిల్స్ అనేటివి జస్ట్ బయాస్ కోసం చూస్తాం. ఆ బయాస్లో ఇది మనకి ఒక ఆర్డర్ బ్లాక్ లాగా పనిచేస్తుంది అన్నమాట ఈ ఇమ్మీడియట్ రిబ్యాలెన్స్ అనేది. ప్రైస్ అనేది ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఓపెన్ అయింది, స్టిల్ మన బయాస్ బియరిష్. ఎందుకో నేను చెప్పాను, ఎందుకు క్యాండిల్ అనేది ఇంత షార్ప్గా డౌన్ క్లోజ్ అయినప్పుడు మన నెక్స్ట్ బయాస్ ఎప్పుడైనా కానీ బియరిష్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, ఇక్కడ క్యాండిల్ అనేది షార్ప్గా డౌన్ క్లోజ్ అయింది, మన నెక్స్ట్ బయాస్ ఏంటి? బియరిష్. అట్లీస్ట్ ఈ లో వరకు, ఈ ప్రీవియస్ డే లో వరకు. ఓకే, ఇక్కడ బ్రదర్ మరి ఇక్కడ షార్ప్ అప్ క్లోజ్ అయింది కదా, ఇక్కడ ఎందుకు ప్రైస్ అనేది ఈ హైని రీచ్ కాలేదంటే ఇక్కడ SMT ఫామ్ అయి ఉంటుంది. ఇప్పుడు మన బయాస్ బియరిష్, ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది ట్యూస్డే ప్రైస్, అండ్ మ్యానిపులేట్ అవుతూ ఈ ఆర్డర్ బ్లాక్ని, సమ్ కైండ్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్. ఎందుకు ఇది ఆర్డర్ బ్లాక్ అంటే ఇక్కడ డైలీలో ఇది ఫ్రైడే క్యాండిల్ లో. ఈ వీడియో అర్థం అవ్వకపోతే ఇంకోసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది మనకి 1 కైండ్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ లాగా పనిచేస్తుంది డైలీలో. లోవర్ టైమ్ ఫ్రేమ్ చూసుకుంటే ఇక్కడ ప్రైస్ అనేది ఈ క్యాండిల్ లోని బ్యాలెన్స్ చేసినప్పుడు ఇక్కడ ప్రైస్ యాక్షన్ అండ్ టైం చూడండి. ఓకే, మన బయాస్ ఏంటి? బియరిష్. టైం చూసుకుంటే ఇక్కడ ఇది న్యూయార్క్ కిల్ జోన్. ఓకే, 9 AM న్యూయార్క్ కిల్ జోన్లో ప్రైస్ అనేది ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ అయిన తర్వాత 15 మినిట్స్లో మనం ప్రైస్ యాక్షన్ చూసుకుంటే ఇక్కడ
ప్రైస్ అనేది ఒక బై సైడ్ లిక్విడిటీని తీసుకుంది. ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్ని ట్యాప్ అయింది. మన బయాస్ బియరిష్. టైం 9 AM న్యూయార్క్ కిల్ జోన్. మనకి కన్ఫర్మేషన్స్ కోసం చూస్తున్నాం ఇప్పుడు మనం. సో లోవర్ టైం ఫ్రేమ్లో 2 minutesలో ఆర్ 5 minutesలో చూసుకుంటే ఇక్కడ మనకి క్లియర్గా ఒక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఉంది డిస్ప్లేస్మెంట్తో. ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. మనకి అన్ని అలైన్మెంట్లో ఉన్నాయి. బయాస్ బియరిష్. టైం న్యూయార్క్ కిల్ జోన్. కన్ఫర్మేషన్ 5 minute 3 minute ఆర్ 2 minute మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. మనకు కావాల్సింది ఏంటి, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్లో ఎంట్రీ తీసుకోవడం. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ హై పైన. ఈ వీడియోలో కీ టేక్అవే ఏంటి అంటే, ప్రైస్ అనేది ఎప్పుడైనా సెల్ సైడ్ లిక్విడిటీని హయ్యర్ టైం ఫ్రేమ్లో సెల్ సైడ్ లిక్విడిటీని ఆర్ బై సైడ్ లిక్విడిటీని స్వీప్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా రివర్సల్స్ చూడకపోవడమే బెస్ట్. డైలీ క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుంది అన్నది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ప్రైస్ అనేది ఈ లో కింద డౌన్ క్లోజ్ అయింది ఇంత పెద్ద బాడీతో. మనం బైస్ చూడలేము ఇక్కడ. ఓకే, మన బయా స్టిల్ బియరిష్. ఒకవేళ ఇక్కడ ఈ క్యాండిల్ ఓపెన్ అయ్యి అగ్రెసివ్గా పైకి క్లోజ్ అయిందనుకోండి, మళ్ళీ ఈ సెల్ సైడ్ లిక్విడిటీ పైన ఈ రేంజ్లో క్లోజ్ అయిందనుకోండి, మనం బై సైడ్ చూడొచ్చు. అది కీ టేక్అవే ఈ ఎగ్జాంపుల్ నుంచి. హోప్ యూ లైక్ ద వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ లక్ అండ్ టేక్ కేర్.